ఓం శాంతి 3/9/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు పతితులైన ఏ దేహదారులపైన ప్రేమ ఉంచుకోరాదు. ఎందుకంటే మీరు పావన ప్రపంచంలోకి వెళ్తున్నారు. ఒక్క తండ్రినే ప్రేమించాలి. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ విషయంలో విసుగు చెందరాదు, ఎందుకు? జవాబు: మీరు మీ పాత శరీరంతో కొద్దిగా కూడా విసుగు చెందరాదు. ఎందుకంటే ఈ శరీరం చాలా చాలా విలువైనది. ఆత్మ ఈ శరీరంలో ఉంటూ తండ్రిని స్మృతి చేసి చాలా పెద్ద లాటరీ తీసుకుంటూ ఉంది. తండ్రి స్మృతిలో ఉంటే ఖుషి అనే మంచి ఆహారం, ఔషధం లభిస్తూ ఉంటుంది. విసుగు చెందకుండా అంటే ఏదైనా అనారోగ్యము ఇలాంటి పరిస్థితి వస్తే కూడా ఖుషి అనేటటువంటి మంచి ఆహారము, ఔషధం బాబా స్మృతి ద్వారా లభిస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా, మీరు దూరదేశ నివాసులు, మళ్ళీ ఆ దూరదేశానికి వెళ్ళే ప్రయాణికులు. మీరు ఆత్మలు ఇప్పుడు చాలా దూరదేశానికి వెళ్ళే పురుషార్థం చేస్తున్నారు. ఆత్మలైన మీరు దూరదేశ నివాసులు అని, దూరదేశంలో ఉండే తండ్రిని మీరు వచ్చి మమ్ములను కూడా దూరదేశానికి తీసుకెళ్ళమని పిలుస్తాము అని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు దూరదేశంలో ఉండే తండ్రి పిల్లలైన మనల్ని అక్కడికి తీసుకెళ్తారు. మీరు ఆత్మిక ప్రయాణికులు. ఎందుకంటే ఈ శరీరంతో పాటు ఉన్నారు కదా. ఆత్మయే ప్రయాణం చేస్తుంది, శరీరాన్ని ఇక్కడే వదిలేస్తుంది. పోతే ఆత్మయే యాత్ర చేస్తుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తన ఆత్మిక ప్రపంచానికి యాత్ర చేస్తుంది. ఇది దైహిక ప్రపంచం, అది ఆత్మిక ప్రపంచం. ఎక్కడి నుండి పాత్ర చేసేందుకు వచ్చామో ఆ ఇంటికి తిరిగి వెళ్ళాలి అని తన పిల్లలైనటువంటి మీకు తండ్రి అర్థం చేయించారు. ఇది చాలా పెద్ద స్టేజ్. నాటక రంగంపై పాత్ర చేసి మళ్ళీ అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. నాటకం పూర్తి అయినప్పుడు వెళ్తారు కదా స్థూలంగా. మీరిప్పుడు కూర్చొని ఉన్నారు, కానీ మీ బుద్ధి యోగము ఇంటిపై మరియు రాజధానిపై ఉంది. ఇది పక్కాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అంతమతి సోగతి అని గాయనం ఉంది. మీరు ఇప్పుడు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. భగవంతుడైన శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. భగవంతుడి పురుషోత్తమ సంగం యుగంలో తప్ప మరెప్పుడూ చదివించరు. మొత్తం 5000 సంవత్సరాలలో నిరాకార భగవంతుడైన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. ఇది మీకు బాగా నిశ్చయం ఉంది. చదువు కూడా ఎంత సహజమైనది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆ ఇల్లు అంటే మొత్తం ప్రపంచానికి అంతటికి ఎంత ప్రేమ. ముక్తిధామానికి వెళ్ళాలి అని అందరూ కోరుకుంటారు, కానీ దాని అర్థం కూడా తెలుసుకోరు. ఇప్పుడు మానవుల బుద్ధి ఎలా ఉంది, మీ బుద్ధి ఎలా ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది. మీది నెంబర్ వార్ పురుషార్థ అనుసారం స్వచ్ఛమైన బుద్ధిగా ఉంది. విశ్వమంతటి ఆది మధ్య అంత్య జ్ఞానం మీకు బాగా తెలుసు. మీరిప్పుడు పురుషార్థం చేసి నరుని నుండి నారాయణుడిగా తప్పకుండా అవ్వాలి అని మీ మనస్సులో ఉంది. ఇక్కడ నుండి మొదట మీ ఇంటికి వెళ్తారు కదా, కావున సంతోషంగా వెళ్ళాలి. ఎలాగైతే సత్యుగంలో దేవతలు సంతోషంగా ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారో, అలా ఈ పాత శరీరాన్ని కూడా సంతోషంగా వదిలేయాలి. దీనితో విసుగు చెందరాదు. ఎందుకంటే ఇది చాలా విలువైన శరీరం. ఈ శరీరం ద్వారానే ఆత్మకు తండ్రి ద్వారా లాటరీ లభిస్తుంది. మనం ఎంతవరకు పవిత్రంగా అవ్వమో అంతవరకు ఇంటికి వెళ్ళలేము అని మీకు తెలుసు. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నప్పుడే యోగ బలము ద్వారా పాప భారం దిగిపోతుంది. లేకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాలి. లౌకిక సంబంధంలో కూడా పిల్లలు ఏదైనా పతితమైన మురికి పని చేస్తే తండ్రి కోప్పడి కర్రతో కూడా కొడతాడు. ఎందుకంటే నియమ విరుద్ధంగా పతితులుగా అయిపోతారు. ఎవరితోనైనా నియమ విరుద్ధమైన ప్రేమ ఉంచుకుంటే అది తల్లి తండ్రికి ఇష్టం ఉండదు. ఈ అనంతమైన తండ్రి అయితే పిల్లలైన మీరు ఇక్కడ ఉండరాదు అని చెప్తారు. మీరు ఇప్పుడు క్రొత్త ప్రపంచానికి వెళ్ళాలి. అక్కడ వికారులైన పతితులు ఎవ్వరూ ఉండరు. ఒక్క పతిత పావనుడైన తండ్రియే వచ్చి మిమ్మల్ని ఇంత పావనంగా చేస్తారు.
తండ్రి స్వయంగా చెప్తున్నారు, నాది దివ్యమైన అలౌకిక జన్మ. నా సమానంగా మరి ఏ ఆత్మ కూడా శరీరంలో ప్రవేశించలేదు. భలే ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారి ఆత్మ కూడా ప్రవేశిస్తుంది, కానీ ఆ విషయం పూర్తిగా వేరు. నేనైతే అందరినీ తిరిగి తీసుకెళ్లేందుకు వస్తాను, వారైతే తమ పాత్ర చేసేందుకు పైనుండి క్రిందికి దిగుతారు. నేనైతే అందరినీ తీసుకెళ్తాను. క్రొత్త ప్రపంచానికి మొట్టమొదట మీరెలా వస్తారో తెలిపిస్తాను. క్రొత్త ప్రపంచమైన ఆ సత్యుగంలో కొంగలు ఎవ్వరూ ఉండరు. తండ్రి అయితే కొంగల మధ్యలోనే వస్తారు. మళ్ళీ మిమ్మల్ని హంసలుగా చేస్తారు. మీరిప్పుడు హంసలుగా అయ్యారు, ముత్యాలనే ఏరుకుంటారు. సత్యుగంలో మీకు ఈ రత్నాలు లభించవు, జ్ఞానరత్నాలు. మీరు ఇక్కడ ఈ జ్ఞాన రత్నాలను ఏరుకొని హంసలుగా అవుతారు. కొంగలుగా ఉన్న మీరు హంసలుగా ఎలా అవుతారు? తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మిమ్మల్ని ఇప్పుడు హంసలుగా చేస్తారు. దేవతలను హంసలు అని, అసురులను కొంగలని అంటారు. మీరు ఇప్పుడు మురికిని వదిలి ముత్యాలను గ్రోలుతారు. మిమ్ములనే పద్మాపదం భాగ్యశాలురని అంటారు. మీ పాదాలపై పద్మాలను ముద్రిస్తారు. శివబాబాకైతే పద్మములు ఉంచేందుకు పాదాలే లేవు. వారు మిమ్ములను పదమాపదం భాగ్యశాలురుగా చేస్తారు. నేను మిమ్ములను విశ్వానికి అధికారులుగా చేసేందుకు వచ్చాను అని తండ్రి చెప్తారు. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఒకప్పుడు స్వర్గం ఉండేది అని మానవులు భావిస్తారు కదా, అయితే అది ఎప్పుడు ఉండేదో మళ్ళీ ఎలా వస్తుందో తెలియదు. పిల్లలైన మీరు ఇప్పుడు వెలుగులోకి వచ్చారు, వారంతా అంధకారంలో ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణుడు విశ్వానికి అధికారులుగా ఎప్పుడు ఎలా అయ్యారో తెలియదు. 5000 సంవత్సరాల నాటి విషయం. మీరెలా పాత్ర చేసేందుకు వస్తారు, నేను కూడా అలాగే వస్తాను అని తండ్రి అర్థం చేయిస్తారు. ఓ బాబా, పతితులైన మమ్ములను మీరు వచ్చి పావనంగా చేయమని మీరు నన్ను ఆహ్వానించారు. మరెవ్వరిని ఈ విధంగా ఎప్పుడూ పిలవరు. మీరు వచ్చి అందరినీ పావనంగా తయారు చేయమని ఈ ఇతర ధర్మ స్థాపకులను కూడా పిలవరు. క్రీస్తును లేక బుద్ధుని పతిత పావనుడు అని అనరు. వారు పతితులను కూడా పావనంగా చేయలేరు కూడా. సద్గతినిచ్చువారే గురువులు. వారైతే వస్తారు, వారి తర్వాత అందరూ క్రిందకి దిగాలి. ఇక్కడి నుండి వాపస్ వెళ్ళే మార్గాన్ని తెలిపేవారు, సర్వులకు సద్గతినిచ్చేవారు అకాల మూర్తి అయిన తండ్రి ఒక్కరే. వాస్తవానికి సద్గురువు అనే పదమే సరైనది. మీరందరితో చెప్పే ఈ పదమే సరైనది. సిక్కులు కూడా చాలా పెద్ద ధ్వనితో సద్గుర్ అకాల్ అని అంటారు. చాలా జోరుగా సద్గురు అకాల మూర్తి అనే రాగంతో పాడతారు. మూర్తియే లేకుంటే వారు సద్గురువుకి ఎలా అవుతారు? సద్గతిని ఎలా ఇస్తారు? సద్గురువు అయిన వారే స్వయంగా వచ్చి తన పరిచయం ఇస్తారు. నేను మీ వలె జన్మ తీసుకోను. మిగిలిన వారంతా శరీరధారులు. వారే కూర్చొని వినిపిస్తారు. మీకు అశరీరి అయినా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. రాత్రికి పగలకున్నంత తేడా ఉంది. ఈ సమయంలో మానవులు ఏమి చేసినా అది తప్పుగానే చేస్తారు. ఎందుకంటే ఆ రావణుడి మతంలో ఉన్నారు కదా. ప్రతి ఒక్కరిలో పంచ వికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. ఈ విషయాలను వివరంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. లేకుంటే మొత్తం ప్రపంచ చక్రం గురించి ఎలా తెలుస్తుంది? ఈ చక్రం ఎలా తిరుగుతుందో తెలియాలి కదా. బాబా మీరు అర్థం చేయించండి అని కూడా మీరు అడగరు. తండ్రి వారంతకు వారే అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఒక ప్రశ్న కూడా అడిగే పని ఉండదు. భగవంతుడు మీ తండ్రి. అన్ని విషయాలు వారంతకు వారే వినిపించడం, అన్నీ వారంతకు వారే చేయడం వారి కర్తవ్యం తండ్రి కనుక. పాఠశాలలో పిల్లలను తండ్రియే కూర్చోబెడతారు, ఉద్యోగంలో పెడతారు. 60 సంవత్సరాల తర్వాత ఇవన్నీ వదిలి భగవంతుడి గురించి భజన చెయ్యాలి, వేద శాస్త్రాలు మొదలైనవి చదవాలి, పూజ చెయ్యాలి అని వారికి చెప్తాడు. మీరు అర్ధకల్పం పూజారులుగా అయ్యారు, మళ్ళీ అర్ధకల్పం పూజ్యులుగా అవుతారు. పవిత్రంగా ఎలా అవ్వాలో చాలా సహజంగా అర్థం చేయించబడుతుంది. తర్వాత భక్తి పూర్తిగా సమాప్తం అవుతుంది. వారందరూ భక్తి చేస్తున్నారు, మీరు జ్ఞానం తీసుకుంటున్నారు. వారు రాత్రిలో ఉన్నారు, మీరు పగలులోకి అనగా స్వర్గంలోకి వెళ్తారు. మన్మనాభవని భగవద్గీతలో వ్రాయబడి ఉంది. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. గీతను చదివేవారు అర్థం చేసుకోగలరు. చాలా సహజంగా వ్రాయబడి ఉంది.
జీవితమంతా గీతను చదువుతూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు ఆ గీత భగవానుడే కూర్చొని నేర్పిస్తారు కావున పతితుల నుండి పావనంగా అవుతారు. ఇప్పుడు భగవంతుడి ద్వారా మీరు గీతను వింటున్నారు, ఇతరులకు కూడా వినిపిస్తారు, పావనంగా అవుతారు. ఇది తండ్రి మహావాక్యం. ఇది అదే సహజ రాజయోగం. మనుషుల మూఢ నమ్మకాలలో ఎంతగా మునిగి ఉన్నారు. మీ మాటలనే వినరు. డ్రామా అనుసారం తమ అదృష్టం తెరుచుకున్నప్పుడు వారు కూడా మీ వద్దకు వస్తారు. మీకున్నంత అదృష్టం ఇతర ఏ ధర్మాల వారికి ఉండదు. మీ దేవీ దేవత ధర్మం చాలా సుఖంనిస్తుంది అని తండ్రి తెలిపించారు. తండ్రి చెప్పే విషయం సరి అయినది అని మీకు కూడా అర్థమైంది. శాస్త్రాలలో అయితే అక్కడ కూడా కంసుడు, రావణుడు మొదలైన వారిని చూపించారు. అక్కడి సుఖమును గురించి ఎవ్వరికీ తెలియదు. భలే దేవతలను పూజిస్తారు కానీ బుద్ధిలో ఏమీ కూర్చోది. ఇప్పుడు తండ్రి అడుగుతూ ఉన్నారు, పిల్లలారా నన్ను స్మృతి చేస్తున్నారా? తండ్రి ఈ విధంగా పిల్లలను స్మృతి చేయమని అడగడం ఎప్పుడైనా విన్నారా? లౌకిక తండ్రి ఎప్పుడైనా ఈ విధంగా స్మృతి చేసే పురుషార్థాన్ని చేయిస్తారా? ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీరు విశ్వమంతటి ఆది మధ్య అంత్యాలను తెలుసుకొని చక్రవర్తి రాజులుగా అవుతారు. మొదట మీరు ఇంటికి వెళ్తారు, తర్వాత మళ్ళీ పాత్రధారులుగా అయి వస్తారు. ఇది క్రొత్త ఆత్మనా లేక పాత ఆత్మనా అని ఇప్పుడు ఎవ్వరికీ తెలియదు. క్రొత్త ఆత్మ పేరు తప్పకుండా ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు కూడా కొంతమంది పేర్లు ఎంత ప్రసిద్ధి చెంది ఉన్నాయో చూడండి. మనుషులు చాలా మంది వచ్చేస్తారు, పైనుండి ఉన్నట్లుండి అనాయాసంగా వస్తారు, కావున ఆ ప్రభావం పడుతుంది. బాబా కూడా వీరిలో బ్రహ్మ బాబాలో అనాయాసంగానే వస్తారు, కావున ఆ ప్రభావం పడింది. అక్కడ కూడా క్రొత్త ఆత్మలు వచ్చినప్పుడు పాత వారిపై వారి ప్రభావం పడుతుంది. కొమ్మలు రెమ్మలు వస్తూ ఉంటే వాటికి మహిమ ఉంటుంది. వీరి పేరు ఎందుకు ప్రసిద్ధిగాంచిందో ఎవ్వరికీ తెలియదు. క్రొత్త ఆత్మ అయినందున వారిలో ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు అసత్యమైన భగవంతులు ఎంతమంది తయారయ్యారో చూడండి. సత్యమైన నావ కదులుతుంది, ఊగుతుంది, కానీ మునగదు అని గాయనం ఉంది. తుఫానులు చాలా వస్తాయి. ఎందుకంటే నావికుడుగా భగవంతుడు ఉన్నాడు కదా. పిల్లలు కూడా కదులుతారు. నావకు చాలా తుఫానులు వస్తాయి. ఇతర సత్సంగాలకు చాలా మంది వెళ్తారు కానీ అక్కడ ఎప్పుడు తుఫాన్లు మొదలైనవి రావు. ఇక్కడ అబలలపై ఎంత అత్యాచారం జరుగుతుందైనా స్థాపన అయి తీరాలి. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఓ ఆత్మలారా, మీరు ఎంత అడవి ముళ్ళుగా అయ్యారు. ఇతరులకు ముళ్ళు గుచ్చుతూ ఉంటే మీకు కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి. ప్రతి విషయానికి సమాధానం అయితే లభిస్తుంది. అక్కడ దుఃఖపూరితమైన చీచి విషయాలు ఏవి ఉండవు స్వర్గంలో. కావున దానిని స్వర్గము అని అంటారు. మనుషులు స్వర్గము నరకం అని అంటారు కానీ అర్థం తెలియదు. ఫలానా వారు స్వర్గస్థులైనారు అని అంటారు. వాస్తవానికి ఇలా అనడం కూడా తప్పే. నిరాకార ప్రపంచాన్ని స్వర్గం అని అనరు. అది ముక్తిధామం, కానీ స్వర్గంలోకి వెళ్ళారు అని వారంటారు. ముక్తిధామం ఆత్మల ఇల్లు అని మీకు ఇప్పుడు తెలుసు. ఇక్కడ ఇల్లు ఉన్న విధంగానే అది ఆత్మల ఇల్లు. భక్తి మార్గంలో చాలా ధనవంతులుగా ఉన్నవారు మందిరాలను ఎంత ఉన్నతంగా ఎత్తులో తయారు చేయిస్తారు. శివాలయాన్ని ఎలా నిర్మించారో చూడండి. సత్యనారాయణలకు కూడా మందిరాన్ని తయారు చేసినప్పుడు సత్యమైన బంగారు నగలు మొదలైనవి ఎన్ని ఉంటాయి. దేవతలకు చాలా ధనం ఉంటుంది. ఇప్పుడైతే కల్తీగా అయిపోయాయి. ఇంతకుముందు మీరు కూడా స్వచ్ఛమైన ఆభరణాలు ధరించేవారు. ఇప్పుడైతే ప్రభుత్వానికి భయపడి సత్యమైన వాటిని దాచి నకిలీవి ధరిస్తారు. అక్కడైతే సత్యమే సత్యం ఉంటుంది, అసత్యం కొంచెం కూడా ఉండదు. ఇక్కడ సత్యమైనవి ఉన్నా దాచుకుంటారు. రోజు రోజుకు బంగారు ధర పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఉండేదే స్వర్గం. మీకు అన్ని క్రొత్తవి లభిస్తాయి. క్రొత్త ప్రపంచంలో అన్ని క్రొత్తవి. అపారమైన ధనం ఉండేది. ఇప్పుడైతే ప్రతి వస్తువు వెల ఎంత పెరిగిపోయిందో చూడండి. పిల్లలైనా మీకు ఇప్పుడు మూలవతనం మొదలు అన్ని రహస్యాలు అర్థం చేయించారు. మూల లోకంలోని రహస్యాలను తండ్రి తప్ప ఎవరు అర్థం చేయిస్తారు? మీరు కూడా టీచర్లుగా అవ్వాలి. భలే గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి.
ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేస్తే చాలా ఉన్నత పదవి పొందగలరు. ఇక్కడ ఉన్న వారి కంటే వారు ఉన్నత పదవి పొందగలరు. నెంబర్ వారుగా అయితే ఉండనే ఉన్నారు. బయట ఉన్నప్పటికీ విజయమాలలో రాగలరు. 7 రోజుల కోర్సు తీసుకొని భలే విదేశాలకు వెళ్ళవచ్చు, లేక ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మొత్తం ప్రపంచానికంతా సందేశం తండ్రి ఇచ్చారు. కేవలం నన్ను ఒక్కరనే స్మృతి చేయమని చెప్తున్నారు అనే సందేశం అందరికీ అందాలి. ఆ తండ్రియే ముక్తి దాత, మార్గదర్శి. మీరు అక్కడికి వెళ్తే వార్తాపత్రికలలో కూడా చాలా పేరు వస్తుంది. ఇతరులకు కూడా ఆత్మ శరీరము రెండు వేరే వేరే వస్తువులు అనే విషయం చాలా సులభంగా అర్థమవుతుంది. ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉంది. శరీరం అయితే జడమైనది, ఆత్మ పాత్రధారిగా అవుతుంది. మంచి ఆత్మలైతే ఇప్పుడు తండ్రిని స్మృతి చెయ్యాలి. బయటి వారు స్మృతి చేస్తున్నంతగా ఇక్కడున్న వారు చెయ్యరు. తండ్రిని బాగా స్మృతి చేసేవారు తమ సమానంగా ఇతరులను తయారు చేసేవారు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేవారు ఉన్నత పదవి పొందుతారు. మొదట మీరు కూడా ముళ్ళుగా ఉండేవారమని మీకు తెలుసు. కామం మహాశత్రువు. దీనిపై విజయం పొందడం వలన మీరు జగత్ జీతులుగా అవుతారు అని తండ్రి ఆర్డినెన్స్ జారీ చేశారు. కానీ వ్రాయడం వలన ఎవరికీ అర్థం కాదు. ఇప్పుడు తండ్రి ఈ విషయాన్ని అర్థం చేయించారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సదా జ్ఞాన రత్నాలను గ్రోలే హంసలుగా అవ్వాలి. ముత్యాలను మాత్రమే తీసుకోవాలి, మురికిని వదిలేయాలి. ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకొని పదమాపదం భాగ్యశారులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఉన్నత పదవిని పొందేందుకు టీచర్గా అయ్యి అనేక మందికి సేవ చెయ్యాలి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటూ ఇతరులను తమ సమానంగా చెయ్యాలి. ముళ్ళను పుష్పాలుగా చెయ్యాలి. వరదానము, నీది నాది అనే అలజడిని సమాప్తం చేసి దయాభావనను ఇమర్జ్ అంటే ప్రత్యక్షం చేసుకునే మర్సిఫుల్ భవ. ప్రతి సమయం ఎంతో మంది ఆత్మలు దుఃఖపు అలలోకి వస్తారు. ప్రకృతిలో కొద్దిగా అలజడి కలిగిన ఆపదలు వచ్చిన అనేక మంది ఆత్మలు కలవరపడతారు, విలవిలలాడతారు, దయా కరుణను వేడుకుంటారు. అటువంటి ఆత్మల ఆక్రందనలు పిలుపులు విని దయాభావనను మీరు ప్రత్యక్షం చేసుకోండి. దయా హృదయం కల పూజ్య స్వరూపాన్ని ధారణ చేయండి. స్వయాన్ని సంపన్నం చేసుకుంటే దుఃఖ ప్రపంచం సంపన్నం అయిపోతుంది. ఇప్పుడు పరివర్తన అవ్వాలి అనే శుభభావన యొక్క అలను తీవ్ర వేగంతో వ్యాపింపచేస్తే నీది నాది అనే అలజడి సమాప్తం అయిపోతుంది. స్లోగన్, వ్యర్థ సంకల్పాలు అనే సుత్తితో సమస్య అనే రాతిని పగులగొట్టేందుకు బదులు హై జంప్ చేసి సమస్య అనే పర్వతాన్ని దాటుకునే వారిగా అవ్వండి. ఎందుకు ఇలా వచ్చింది, ఎందుకు అలా వచ్చింది, ఏం చేసేది, ఎలా చేసేది, ఇలాంటి వ్యర్థ సంకల్పాలనే సుత్తి తీసుకునే పర్వతాన్ని సమస్యలోనే పర్వతం పగలగొట్టేక అవుతుందా? కనుక హై జంప్ చేయాలి. బాబా, నేను లేదు, నాది లేదు, నీవు లేదు, నీది లేదు, అంతా బాబానే, బాబా ఒక్కరే నా ప్రపంచం. ఇలా అనుకున్నప్పుడు ఏ విషయాన్ని గురించి ఆలోచనే చెయ్యం. అది హై జంప్ చేయడం. అప్పుడు ఈజీగా సమస్యలు అనే పర్వతాన్ని దాటేవారిగా అయ్యాం. అది బాబా చెప్తూ ఉన్నారు. అవ్యక్త ఇషారా. ఇచ్చా మాత్రం విద్యా స్థితిని అనుభవం చేసుకొని అనుభవం చేయించడానికి బాప్ దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీరు దాత పిల్లలు, మాస్టర్ దాతలు. దాత అనగా సంపన్నులు. ఇలాంటి సంపన్న ఆత్మ ఇచ్చా మాత్రం అవిద్య యొక్క స్థితిలో ఉండగలరు. వారికి మనస్సు లోపల సూక్ష్మంగా కూడా కోర్కెలు, స్థూలంగా కూడా కోర్కెలు అనేవి ఉండవు. ఎలాంటి అప్రాప్తి అనుభవం లేదు.
తీసుకోవాలి అనే సంకల్పం కూడా ఉండదు, ఆ కోరికలే లేవు. వారు సర్వప్రాప్తి సంపన్నులుగా ఉంటారు. ప్రాప్తి సంపన్నులే ఇతరులకు కూడా ప్రాప్తి చేయించగలరు. వారే దాతలు. ఓం శాంతి.